నందీశ్వరుడి కొమ్ముల మధ్యలో నుంచి శివలింగాన్ని ఎందుకు చూస్తారో మీకు తెలుసా? పరమేశ్వరుడి పరమభక్తుడైన శిలాధుడి కుమారుడే నందీశ్వరుడు. పుట్టుకతోనే శివభక్తి సంపన్నుడైన నందీశ్వరుడు సకల శాస్త్రాలను అభ్యసిస్తూనే మహేశ్వరుణ్ణి సదా ధ్యానిస్తూ ఉండేవారు. ఒకసారి నందీశ్వరుడు శ్రీశైలంలో ఘోర తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. 10,000 ఏళ్లు తపస్సు చేసే శక్తిని ప్రసాదించమని నందీశ్వరుడు అర్థించడంతో ఈశ్వరుడు తదాస్తు అంటాడు. 10,000 సంవత్సరాల తపస్సు పూర్తయ్యాక నీలకంఠుడు గణాధిపత్యం ప్రసాదించి తనకు అత్యంత సన్నిహితంగా ఉండే అదృష్టాన్ని కల్పించాడు. నంది ధర్మస్వరూపం. 4 పాదాలు చతుర్వేదాలకు ప్రతీక. ముందరి కుడిపాదం పైకి లేచి ఉండగా మిగిలిన 3 లోపలికి మడిచి కనిపించడాన్ని కలియుగంలో ధర్మం ఒంటి పాదంపై నడుస్తుందనడానికి నిదర్శనంగా భావించాలి. ప్రదోషకాలంలో నందికి విశేష అర్చనలు మరియు పూజలు చేయడం సాంప్రదాయం. గర్లకంఠుడు తాండవం చేస్తుంటే ఆయన ఉగ్రత్వాన్ని నేరుగా చూడలేని దేవతలు భయపడిపోయి నంది వెనుక నిలబడి కొమ్ముల మధ్యలో నుండి దర్శించారని పురాణ కథనం. నేటికి అదే ఆనవాయితీని కొనసాగిస్తూ భక్తులు నంది కొమ్ముల మధ్యలో నుండి స్వామిని దర్శించడం సాంప్రదాయంగా వస్తుంది. కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫుల్ వీడియో కోసం కింద ఇచ్చిన లింక్ని ప్రెస్ చేయండి.